ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ పై షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందండి. వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా. వాటి గురించినటువంటి విశ్లేషణ ఈ వీడియోలో చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు, సోషల్ మీడియా అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మొత్తం అన్నీ కూడా చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, ఈవీఎంలలో ఏదో జరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జగన్ గారు కూడా అన్నారండి ఇదే మాట. ప్రజలు అడిగినవన్నీ కూడా ఇచ్చాం, స్పందన కూడా చాలా బాగుంది, అయినా ఇంత ఘోరంగా ఓడిపోయాం, ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదో తప్పు జరిగింది అన్నట్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే మాట్లాడారు. ఇక ఆ తర్వాత ఏమైంది, వైసీపీ సోషల్ మీడియా నాయకులు కొన్ని ఇంటర్వ్యూలు, ప్రత్యేకంగా పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి కొన్ని పాయింట్లు తీసుకొని పోలింగ్ శాతం ఫలితాల మధ్య తేడా ఉంది అని, ఇది సాధారణం కాదని, ఇలా రకరకాలుగా ఒక పెద్ద నేరేటివ్ క్రియేట్ చేశారు. చివరికి ఏమన్నారంటే ఈవీఎంలు మ్యానిపులేట్ అయ్యాయి, అందుకే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అని చెప్పడం జరిగింది. అంతేకాదండి, ఈవీఎం సీఎం అని కూడా ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారిని. కానీ ఇక్కడే ఒక బిగ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో వస్తుందండి. నిజంగా ఈవీఎంలో మ్యానిపులేషన్ జరిగితే దానికి ఎవరు బాధ్యత? చంద్రబాబు గారు ఒక్కరే చేయగలరా, లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది కదా, కేంద్ర వ్యవస్థలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ ఇవి అన్నీ ఇన్వాల్వ్ అయి ఉండాలి కదా వాస్తవానికి అలా జరిగి ఉంటే. ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అదే ఎలక్షన్ కమిషన్ మీద, అదే అధికారుల మీద పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం వచ్చిందండి. దాదాపు 190 మంది ఎంపీలు సంతకాలు చేస్తున్నారు. వారు పక్షపాతం చూపుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు కదా. ఇక్కడే అసలు క్లైమాక్స్ దాగుందండి. జగన్ గారు చెబుతున్నది నిజమే అయితే, ఈవీఎంలో ఏదైనా మ్యానిపులేషన్ జరిగింది, జగన్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా చెప్తుంది నిజమైతే, ఈవీఎంలు మ్యానిపులేట్ అయ్యాయి అనుకుంటే ఆయన పార్టీ ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలి కదా, అవిశ్వాస తీర్మానానికి. కానీ ఇవ్వడం లేదు కదా. అంటే 2 అవకాశాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయండి. ఆరోపణలు నిజం కావు అని అయినా అనుకోవాలి, లేదా నిజం నమ్మిన బయటకు చెప్పేటటువంటి దమ్ము లేదు అని అనుకోవాలండి. ఇదే విషయాన్ని వైఎస్ షర్మిల గారు కూడా బలంగా ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే మద్దతు ఇవ్వాలి కదా, జగన్ గారు మీకు దమ్ము లేదా అని అంటున్నారండి. ఇప్పుడు ప్రజల్లో సందేహం నిజంగానే పెరుగుతుంది. రాష్ట్రంలో కేంద్రంపై మాట్లాడినటువంటి జగన్ రాష్ట్రంలో మాత్రం తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఇదేంటి అంటే, ఒక లైన్లో చెప్పాలంటే ఈ పద్ధతిని ఏమంటారంటే ఇంట్లో పులి వీధిలో పిల్లి అన్నట్లుగా పరిస్థితి ఉందా వాస్తవానికి? నిజంగా ఏదైనా అక్రమం జరిగిందా, లేదా ఇది రాజకీయ కథేనా? ఒకవేళ నిజమైతే చర్యలు ఎక్కడున్నాయి? ఒకవేళ చర్యలు లేవంటే ఆరోపణలే కదా. మరి ఈ ఆరోపణలన్నీ ఎందుకు? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆలోచిస్తున్నటువంటి పెద్ద ప్రశ్న అన్నమాట. దీనిపై మరి నిజంగా ఈవీఎంలో ఏదైనా జరిగింది అనుకుంటున్నారా, లేదా ఇది పూర్తిగా రాజకీయ నేరేటివ్ మాత్రమేనా? మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.